ఓకే, ఈరోజు అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే మనకి డేట్స్ అనేవి అయితే ఎక్స్టెండ్ చేశారు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడుతున్నాను, కాకపోతే చాలామంది చూడట్లేదు అనుకుంటా, అందుకే వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి వెబ్సైట్లో అయితే రిపోర్టింగ్ సంబంధించి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంతకుముందు 4th నుంచి 10th దాకా అయితే ఉంది, ఇప్పుడైతే 4th నుంచి 12th వరకు అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఇంకా రిపోర్టింగ్ అవ్వలేదో మీరు ఈ డేట్ చూసుకొని మీకు ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో అలాట్మెంట్ అయిందో అక్కడికి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయండి. పోతే హాస్టల్స్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళైతే హాస్టల్స్ కూడా తీసేసుకోండి ఒకేసారి. మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ డిపార్ట్మెంట్లో చెప్పేస్తారు కాబట్టి దాన్ని బట్టి మీ యూనివర్సిటీలో హాస్టల్కి వెళ్ళేసి మీరైతే రూమ్ తీసేసుకోండి. సో పేమెంట్ అంటే ఇంకా పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇస్తారు కాబట్టి మీరు పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో మిగతా యూనివర్సిటీస్లో పేమెంట్కి సంబంధించి ఎంత అమౌంట్ ఉంటుందనేది అయితే మనకు ఐడియా లేదు. మీరు యూనివర్సిటీకి వెళ్తే మీరు అక్కడ మీకు డిస్ప్లే చేస్తారనమాట, రెగ్యులర్కి ఎంత, సెల్ఫ్ ఫినాన్స్కి ఎంత అనేది. సో దాన్ని బట్టి మీరు పేమెంట్ అయితే చేసి హాస్టల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హాస్టల్ తీసుకోండి. ఇప్పుడైతే ఇంకో 2 days వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. సో మీరైతే ఈ 2 daysలో చూసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇదన్నమాట, మీకు క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మీకు మీ డిపార్ట్మెంట్లో చెప్పేస్తారు.